హాయ్ అండి. ఈరోజు నాది టిఫిను జొన్న సజ్జ అంబిలు అంటారు. పలచగా చేసుకుంటే సజ్జ సంగటి కొద్దిగా పలుగ్గా వేసుకొని మనం ఇలా 1/2 లీటర్ వాటరు ఇలా కుండలో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సజ్జల్లో అన్నిటికల్లా స్టామినా గలది. ఒక టీ గ్లాస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. అన్ని చిరుధాన్యాలు కలిపి తీసుకుంటే కొంతమంది బాడీకి సహకరిస్తుందో లేదో అని నా బాడీకి సహకరిస్తుందో లేదని నేను రోజుకో ఐటెం ఇలా చేసుకుంటాను. కొద్దిగా వేడైన తర్వాత వేసుకుంటే అలా ఉండగట్టకుండా నీళ్ళలో కలిసిపోతుంది. మరిగేటప్పుడు వేస్తే గడ్డ కడుతుంది. అందుకోసం అని ఇలా కలియపెడుతూ ఉండాలి. వేసిన తర్వాత ఒక్కసారిగా పొంగిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా సరే పొంగుద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు పట్టదు. ఇదిగోండి పొంగుతుంది. ఒక్కసారిగా పొంగిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. ఇది నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలా జొన్నలు, సద్దలు, రాగులు, వరిగెలు, సాములు ఇవన్నీ మా పొలాల్లో పండొచ్చేవి. రోజుకో రకంగా ఇలా సంగటిలాగా చేసి పెట్టేది మా అమ్మ. తినే అలవాటు. ఎక్కువ కుండల్లోనే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు, కుండల్లో చేసుకోవటం. సజ్జ సంగటి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కుండలో పెరుగు వేసుకొని సజ్జ సంగటి వేసుకొని కొంత వాటర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం కూడా తొందరగా ఆకలి అవ్వదు. ఏదో ఆకలి అవ్వకుండా ఏదో మన కడుపులో బరీగా ఉంటుంది. కొద్దిగా అన్నం తినగానే మళ్ళీ ఏదో తిందాము చేద్దాము అనేది ఉండదు. కానీ చాలా స్టామినా ఉంటుంది సజ్జల్లో. ఇది నా చిన్ననాటి అలవాట్లు ఇవి. ఇదిగోండి ఇప్పుడు కూడా నేను కుండలో పెరిగి వాడతాను. తోడేసుకొని గడ్డగాను జున్నుగడ్డలా కడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నా టిఫిన్ దినచర్యలో ఇలా చేసుకొని తింటాను. 11:30కి ఏదైనా ఫ్రూట్స్ తింటాను. 12:30కు మళ్ళీ సాదా సీదాగా ఎప్పట్లాగానే 3 బియ్యంతో రైస్ అన్నం ఒక మెజర్మెంట్ 2 స్పూన్స్ వేసుకొని తింటాను. ఇవి నా ఆహార అలవాట్లు. ఇలా పెట్టుకొని తింటే చాలా కమ్మగాను టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇలా ప్రయత్నం చేయండి. పూర్వకాలంలో మనుషులు బీపీ, షుగర్లు, థైరాయిడ్లు ఇవన్నీ లేకపోవటం వల్ల దేనివల్ల కారణం అంటే ఈ చిరుధాన్యాలు తినటం వల్ల. ఎవరు ఏవి కొనేవాళ్ళు కాదు. ప్రతిదీ పొలాల్లో పండొచ్చాయి, అవే తినేవాళ్ళు. ఎంత దూరం అయినా కూడా చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. కాళ్ళు నొప్పులు ఉండేవి కావు. అన్నీ గడ్డతో జున్ను, పెరుగు అన్నీ ఉండేవి.